ఈ శబ్దం ప్రాణనాదం, మనిషి జీవనాదం, నిరంతరం ధ్వనించే హృదయనాదం, శరీరంలో కణకణానికి జీవాన్నందించే జీవన మంత్రం. ఈ ధ్వనిలో అపస్వరాలు పలికితే, జవజీవాల కండరం క్షీణిస్తే గుండె విలవిల్లాడుతుంది. ఈ పిడికెడు హృదయంలో గుండెపోటు రూపంలో పెను తుపాను మొదలవుతుంది. ఈ తుపాను క్షేమంగా తీరం దాటాలంటే మన చిన్ని గుండెకు సత్వర వైద్యం అందాలి. అవసరమైతే ఛాతీని తెరిచి గుండెకు చిన్న మరమ్మతులు కూడా చేయాల్సి వస్తుంది. ఇంతటి విపత్కర పరిస్థితిని ఎదుర్కొని బయటపడ్డాక మన జీవనశైలి మునుపటిలా ఉండదన్నది వాస్తవం. తినే తిండి, తాగే నీరు, వ్యాయామం, మందులు ఇలా అన్ని విషయాలలోనూ ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా గుండెపోటు తర్వాత మందుల వాడకంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. డాక్టర్లు సూచించిన మందుల్ని తగు మోతాదుల్లో మాత్రమే వాడుకోవాల్సి ఉంటుంది. సో గుండెపోటు అనేది ఒకరి జీవితంలో చాలా మేజర్ విషయం అండి. సో దాని తర్వాత ఖచ్చితంగా జీవనశైలిని అయితే మార్చుకోవాలి, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అంటాము. సో దీనిలో చాలా ఇష్యూస్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ మన రిస్క్ ఫ్యాక్టర్స్ తెలుసుకోవడము. చాలామందికి గుండెపోటు వచ్చేంత వరకు కూడా వారికి షుగర్ ఉందని కానీ, బీపీ ఉందని కానీ, కొలెస్ట్రాల్ ఉందని కానీ తెలీదు. సో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి మనం ఐడెంటిఫై చేసుకొని వాటికి అనుగుణంగా షుగర్ కంట్రోల్ చేసుకోవడం కానీ, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేసుకోవడం కానీ, ఈ కొలెస్ట్రాల్ కంట్రోల్ చేసుకోవడం కానీ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. సో అన్నిటికంటే ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయం అండి మందుల వాడకము. సో గుండెపోటు వచ్చిన తర్వాత మనం చేసే ట్రీట్మెంట్, ఎస్పెషల్లీ స్టెంట్ వేసామంటే, స్టెంట్ ఈజ్ ఏ ఫారెన్ ఆబ్జెక్ట్. సో ఈ ఫారెన్ ఆబ్జెక్ట్ వల్ల మళ్ళీ మనకు క్లాట్స్ అవి ఫామ్ కాకుండా ఉండాలంటే కొలెస్ట్రాల్ మెడికేషన్ కూడా మనము లైఫ్ లాంగ్ వాడుకోవాలి. కాంబినేషన్స్ ఇప్పుడు ఉన్నాయి మనకు. సో ఈ కొలెస్ట్రాల్ మెడికేషన్, బ్లడ్ థిన్నర్ లైఫ్ లాంగ్ వాడుకుంటే ఈ స్టెంట్ బాగా పనిచేయడము, ప్లస్ వేరే చోట్ల బ్లాకులు రాకుండా అవకాశం కూడా మనకు ఉంటుంది. గుండెపోటు అనంతరం త్వరగా కోలుకోవడానికి రోజువారీ ఆహారంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. న్యూట్రిషనిస్ట్ సూచనల మేరకు ఆహార నియమాలు పాటించాలి. ఎత్తుకు తగ్గ బరువు ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. నెయ్యి, వెన్న, డాల్డా, బేకరీ పదార్థాలను సాధ్యమైనంత వరకు తగ్గించాలి. రోజుకు 400 గ్రాములకు తగ్గకుండా పండ్లు, కూరగాయల్ని తీసుకోవాలి. మాంసం, చేపలు, గుడ్లు, పాల పదార్థాలను పరిమితంగా తీసుకోవాలి. చక్కెర వాడకాన్ని పరిమితం చేయాలి. మధుమేహం ఉన్నట్లయితే చక్కెర వాడకాన్ని పూర్తిగా మానాలి. రోజుకు 5 గ్రాములకు మించి ఉప్పును వాడకూడదు. గుండెపోటు తర్వాత వ్యాయామం చెయ్యొచ్చా, చెయ్యకూడదా అనే సందేహం చాలామందిని వేధిస్తూ ఉంటుంది. నిజానికి వ్యాయామం అనేది హృద్రోగుల పాలిట తారక మంత్రం. గుండెపోటు అనంతరం త్వరగా కోలుకోవడానికి హృద్రోగులకు వ్యాయామం చక్కగా ఉపకరిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు తర్వాతి కాలంలో గుండెకు మరిన్ని సమస్యలు ఎదురుకాకుండా కాపాడుతుంది. సో ఈ ఎక్సర్సైజ్ అనేది చాలామంది అడుగుతూ ఉంటారు, మేజర్ హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత మనం ఎప్పుడు స్టార్ట్ చేయాలి అనేది. సో బేసిక్గా ఇది మనకు హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత ఏ టైంలో మనం హాస్పిటల్ వెళ్ళాము, ఎంత ఎర్లీగా మనకు స్టెంట్ వేయడం కానీ, సర్జరీ చేయడం కానీ చేశారు, తర్వాత హార్ట్ పంపింగ్ ఎలా ఉంది, ఎల్వి ఫంక్షన్ అంటాము, ఇవన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది. చాలా ఎర్లీగా వెళ్ళిపోయి మనం ఈజీగా యాంజియోప్లాస్టీ అయిపోయింది, స్టెంట్ వేసేసారు అంటే 1 వీక్ తర్వాత, 10 డేస్ తర్వాత యూజువల్గా మనము గ్రేడెడ్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసుకోవచ్చు. అంటే ఎక్సర్సైజ్ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళడము. సో దీనిలో మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ సింపుల్ వాకింగ్. సో ఒక 30 మినిట్స్ రెగ్యులర్గా మనం వాక్ చేయగలిగితే అది చాలా యూస్ఫుల్. ఆ తర్వాత మన కంఫర్ట్ లెవెల్స్ బట్టి మనం దాన్ని ఇంక్రీజ్ చేసుకుంటూ ఉండొచ్చు. సో ఎనీ టైం మనకు ఏ విధమైన ఇబ్బంది కలిగినా కూడా అక్కడికి ఆపేసి నెక్స్ట్ డే నుంచి కొంచెం లో లెవెల్ ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేసుకోవడం మంచిది. ఎక్సర్సైజ్ తర్వాత కొంతమందికి హార్ట్ పంపింగ్ కొంచెం తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అలాంటి వాళ్ళలో కొంచెం మనం డిలే చేస్తాము. సిమ్టమ్స్ ఏమైనా మిగిలి ఉంటే, నడిస్తే ఆయాసం కానీ అలాంటిది ఏదైనా ఉంటే కొంచెం ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయడం అనేది కొంచెం డిలే చేస్తాం. కొంతమందికి ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఒక రకమైన కొన్ని పరీక్షలు చేస్తాము. సింపుల్ ట్రెడ్మిల్ టెస్ట్ కూడా ఒక్కొక్కసారి మనకు చాలా యూస్ఫుల్ ఉంటుంది. సో ఈ ట్రెడ్మిల్ టెస్ట్లో వాళ్ళు అట్లీస్ట్ ఒక 3 మినిట్స్ కానీ 4 మినిట్స్ కానీ చేయగలిగితే వాళ్ళకి యాక్టివ్ ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు అనేసి చెప్తామండి. గుండెపోటు తర్వాత ఆహార నియమాలు ఏవి తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అనేది చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి. బట్ బేసిక్గా మనం చెప్పేది ఏంటి అంటే, కొంచెం సాల్ట్ తక్కువ తీసుకొని నెయ్యి, నూనె పదార్థాలు, ఇలాంటివన్నీ ఫ్యాట్ ఫుడ్స్, సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎస్పెషలీ బాగా తగ్గించేయాలి. ఇలాంటి వాటిలో మనకు ముఖ్యంగా చెప్పేది రెడ్ మీట్. సో రెడ్ మీట్ బాగా తగ్గించేయమని చెప్తాము. అలాగే ఎగ్ ఎల్లో కూడా మనం తగ్గించేయమని చెప్తాము. అలాగే కొన్ని రకాల ప్రాన్స్ కానీ ఇలాంటివి కూడా బాగా తగ్గించేయమని చెప్తాము. డీప్ ఫ్రై ఫుడ్స్ కూడా బాగా తగ్గించమని చెప్తాము. గుండెపోటు తదనంతర కాలంలో చాలామంది హృద్రోగులు ఎంతో కొంత మానసిక వ్యాకులతకు లోనవుతుంటారు.
ఇది చాలా సహజమైన విషయం. ఆపరేషన్ గురించిన భయాందోళనల గురించి కోలుకుని తిరిగి మామూలు జీవితంలోకి రావడానికి చాలినంత శక్తిని కూడగట్టుకోవాలి. ఉద్వేగానికి లోను కావడం, దేనిపైనా ఏకాగ్రత చూపించలేకపోవడం, తరచూ పీడకలలు రావడం, జ్ఞాపకశక్తి సన్నగిల్లడం, ఈ లక్షణాలన్నీ 4 నుంచి 6 వారాలలోపు చాలా వరకు తగ్గిపోతాయి. మళ్లీ మామూలు జీవనంలోకి వచ్చేందుకు నెమ్మదిగా ఒక క్రమపద్ధతిలో ప్రయత్నించాలి. రాత్రిపూట కనీసం 7-8 గంటల పాటు తప్పనిసరిగా నిద్రపోయేందుకు ప్రయత్నించాలి. ప్రతిరోజు మధ్యాహ్న సమయాల్లో కాసేపు కునుకు తీయడం ఆరోగ్యానికి చాలా మంచిది. కొన్ని రకాల అలవాట్లు కూడా మనము జాగ్రత్తగా చూసుకుంటే మంచిది. ఎస్పెషల్లీ స్మోకింగ్ అండి. కొన్ని సిగరెట్లు స్మోక్ చేసే వాళ్ళల్లో కూడా మనము మేజర్ హార్ట్ అటాక్స్ ఎస్పెషల్లీ యంగ్ పేషెంట్స్లో చూస్తూ ఉన్నాము. సో ఒకసారి హార్ట్ ప్రాబ్లం వచ్చిన తర్వాత మళ్ళీ స్మోకింగ్ జోలికి వెళ్లకుండా ఉంటే మంచిదండి. కంప్లీట్గా స్టాప్ చేసేస్తే మంచిది. సెకండ్ థింగ్, ఈ ఆల్కహాల్ మీద కూడా చాలామందికి డౌట్లు వస్తూ ఉంటాయి. ఆల్కహాల్ వలన హార్ట్కి డ్యామేజ్ కూడా చాలా జరుగుతుంది. హార్ట్ ఫెయిల్యూర్ రావచ్చు, ఎలక్ట్రికల్ డిస్టర్బెన్సెస్, అరిథ్మియాస్ అంటాం, ఇలాంటివి రావచ్చు. సో ఇలాంటివన్నీ చూసుకుంటే 99% చెడే జరుగుతుంది కాబట్టి దాన్ని కంప్లీట్గా మానేస్తేనే మంచిదండి. గుండెపోటు ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ లైఫ్ చేంజింగ్ ఈవెంట్. సో దాని తర్వాత చాలామందికి ఒక రకమైన డిప్రెషన్ లాగా రావచ్చు. నాకే ఎందుకు ఇలా వచ్చింది, నాకే సిమ్టమ్స్, నాకే చెడు అలవాట్లు లేవు అనేసి. సో దానికి వాళ్ళకు చాలా సపోర్ట్ అవసరం అవుతుంది. సో ఈ డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి, వాడి నార్మల్ లైఫ్ స్టైల్లో వెళ్ళడానికి చాలా సపోర్ట్, ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కూడా చాలా సపోర్ట్ రావాల్సి వస్తుంది. సెకండ్ థింగ్, ఒత్తిళ్ళ వలన కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ పెరిగే అవకాశం ఉంటుంది. స్ట్రెస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో మనం వీలైనంత వరకు ఆ స్ట్రెస్ఫుల్ లైఫ్ నుంచి బయటపడడానికే చూడాల్సి వస్తుంది. ఈ రిలాక్సేషన్ ఎక్సర్సైజెస్ కానీ, యోగా కానీ, ఇవి కూడా చాలా మనకు హెల్ప్ చేస్తాయి ఈ ఒత్తిళ్లని తగ్గించుకునేదానికి. గుండెపోటుకు చికిత్స తీసుకున్న తర్వాత చాలామంది హృద్రోగులు తరచూ హాస్పిటల్కి వెళ్లి రావడానికి అయిష్టత చూపిస్తుంటారు. 1-2 సార్లు డాక్టర్ని కలిసి వచ్చిన తర్వాత ఇక పూర్తిగా హాస్పిటల్ మొహమే చూడరు. నిజానికి గుండె చికిత్స అనేది ఒక్కసారే అయిపోదు. శారీరక ఆరోగ్య స్థితిని, వ్యాయామాల తీరుతన్నులను మదింపు చేసేందుకు డాక్టర్ల దగ్గరకు చాలాసార్లు వెళ్లాల్సి ఉంటుంది. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకుంటే గుండెపోటు తర్వాత కూడా మన జీవితం భద్రంగా ఉంటుంది.